వార్తలకు వెల్కమ్. హౌమల్లా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, కబ్జాలు, బంగ్లాలు కూల్చుడు ఇలా శాన వార్తలు గివ్వేనబ్బా. మొదలు హైడ్రా హెడ్లైన్స్. కూలగొట్టిండ్రు ఎన్ కన్వెన్షన్ సెంటర్, చెరువు కబ్జా చేసి కట్టిండ్రట బరాబర్. ఫామ్ హౌస్ లు కంట్రోల్ చేయని బీఆర్ఎస్, శిఖం పూడ్చిండని పల్లాసార్ మీనా కేస్. కొట్టుకుండ్రు రెండు పార్టీల అక్కలు, రామన్న చెప్పిండు క్షమాపణలు. గుజరాత్ సైబర్ గ్యాంగ్ అరెస్ట్, మోసాల్లా మనోళ్లకు లేదు రెస్ట్. అయోధ్య మందిరానికి 363 కోట్లు, మస్తు చదివిస్తాండ్రు రామభక్తులు. గరీబులు గుడిసెలేసుకొని బతుకుతాంటే రౌడీ గుండెగాళ్ళు వచ్చి కూలగొట్టి కబ్జా పెడతారు. నెత్తురు గారుతుంటే ఒకలొచ్చి మన హీరోకు చెప్తారు గంతే. బుల్లెట్ బండేసుకొని రాకెట్ కంటే స్పీడ్గా ఉరికొచ్చి తుక్కు తుక్కు కొట్టి అందరిని గెదుముతాడు. ఇక పబ్లిక్ అంతా సప్పట్లు కొట్టుకుంటా భుజాల మీదకి ఎత్తుకొని జేజేలు వలుకుతారు. హీరో అంటేనే చట్టము, న్యాయము, ధర్మము, రూల్స్ ప్రకారం నడిచేటోడు. ఇదంతా సినిమా. కానీ కొందరు హీరోల బాగోతాలు బయట ఎట్లున్నాయో ఎరికేనా? ఇగో గిట్లా. ఏహే ఎక్కడిది చూస్తుండగానే పొరక అయింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పెద్ద మిషన్ లోపలికి పంపిస్తే రప్ప రప్ప ఉలగొట్టింది. మీద జంబో మిషన్, కింద జేసీబీలు, బయట పోలీసులు. పొద్దుగాల చాలు చేసే పగటిల వరకు పని ఖతమయ్యింది. ఇంతకు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎవరిదో ఎరికే కదా, హీరో అక్కినేని నాగార్జున గారిది. హైదరాబాద్ మాదాపూర్ ఏరియాలో 10 ఎకరాలలో బొంబాటుగా కట్టిండు. అప్పట్ల పెద్ద పెద్దోళ్ళ పెండ్లీలు, వరపూజలు, దావతులు అవుతుంటాయి. అంత మంచిగానే ఉన్నది కానీ పక్కకున్న తమ్మిడి చెరువు నమ్మురుకొని అందాల ఫంక్షన్ హాల్ కట్టిండు హీరో గారు. మీకు యాదుకున్నదో లేదో, తెలంగాణ వచ్చిన కొత్తలో మస్తు రచ్చయింది దీని మీద. చెరువును కబ్జా చేసిందని కంప్లైంట్ వస్తే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు వచ్చి టేప్ పెట్టి పోలిస్తే చెరువును ఓడ్చింది వాజివే అని తేలింది. ఎమ్మటే మార్కింగ్ చేసి గుర్తులు పెట్టిరు గింత అమ్ముకున్నాడని. ఎఫ్టీఎల్ ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు, మొత్తం 3 ఎకరాల 30 గుంటలు కబ్జా పెట్టిరట దీనికోసము. ఏహే కూల్చుడు పక్క కేసీఆర్ సారా మజాకనా ఎవరు లిడ్చాడు అని పబ్లిక్ అంతా మురిస్తే వెనకాల ఏమైందో ఏం పాడో. సెంటర్ కాడ్కు వచ్చిన బుల్డోజర్లు రివర్స్ గేర్ వేసుకొని వెనకకు మళ్ళీనాయి. చెరువులో 3.5 ఎకరాలు కబ్జా పెడితే 3 అడుగులు కూడా గుంజుకరాలేదు గులాబీ గవర్నమెంట్. ఇంకా ఏ ఆఫీసర్ కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ దిక్కు తొంగి చూస్తట్టు. అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సార్ గిదేం తారీఖు అని బాజాబ్తా ప్రశ్నించుండు ఖుద్దు అసెంబ్లీలోనే. అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి? ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. 8 ఏళ్ళైనా యాక్షన్ తీసుకోకుంటే అదే రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కాగానే హీరో అయితే మాకేంది, జీరో అయితే మాకేంది, అందరికి ఒకటే రూలు, అందరికి ఒకటే చట్టం అని బాజాబ్తా ఉలగొట్టించిండు అన్నట్టు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడి మొన్న హైడ్రాక్ మొత్తం వివరాలు పంపిండట. లోకల్ పబ్లిక్ కూడా చాలా మంది కంప్లైంట్ చేసే వరకు నోటీసులు పంపి పొద్దుగాలనే జేసీబీలు దిగినాయి. కన్వెన్షన్ సెంటర్ చుట్టూన్న హోటళ్లు, షాపులు కూడా వడగొట్టేసిరు రూల్స్ తప్పినందుకు. అయితే నాగార్జున సార్ ట్విట్టర్ ముచ్చట రాసి నేను కబ్జాలు చేయలేదు, అంతా పట్టభూమి, నోటీసులు ఇవ్వకుండానే ఉలగొట్టిరని హైకోర్టుకు పోతే కూల్చుడాపాలని స్టే ఇచ్చింది. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ కూలగొట్టుమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్క పెట్టారు? ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చుడు ఏంటండి? స్టే అయింది. కొద్దిగా ఓపికగా చూడుర్రి, దయించి చెరువులను పరిరక్షించుర్రి. అసలు ఏమైందో మొత్తం వివరాలు బయట పెట్టింది హైడ్రా. 2014లో హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇస్తే హైకోర్టుకు పోయినరాట. 2 ఏళ్లకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినాక రూల్స్ పాటించలేదని కోర్టు ఆర్డర్ వేసినా లైట్ తీసుకున్నట ఓనరు. అసలు కన్వెన్షన్ సెంటర్ కు జిహెచ్ఎంసీ పర్మిషనే లేదట. తీసుకుందామని ఎంత తిప్పల పడ్డా రాలేదట. అప్పట్లో కోర్టు స్టే ఇచ్చిందని ముచ్చట కూడా అబద్ధమైనట్టుల్లో. ఇప్పటికే సగానికి సగం అయ్యింది చెరువు. గట్టిగా ఆనబడ్డదంటే చుట్టూరా ఉన్న కాలనీలు, గరీబుల ఇండ్లు మునిగే డేంజర్ ఉందని అంటున్నారు ఆఫీసర్లు.
ఇంకా లాపరవయ్యేదానికి కార్యం పెట్టుకున్నాము అన్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. 10 ఏళ్ల కిందట తమ్మిడి చెరువు FTL 29 ఎకరాలు అయితే 22 ఎకరాలే ఉన్నది. ఇప్పుడు బఫర్ జోన్ 10 ఎకరాలుంటే 4 ఎకరాలే మిగిలింది. అప్పుడంటే ఆంధ్ర లీడర్ ఎలువాడి ఉంటే తెలంగాణ తెలుగు చేసిండ్రు అన్నాము. కానీ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కూడా గవే కబ్జాలు గదే లాపర్వా. ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు, శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను. ఏం చేద్దాం మీరే చెప్పండి. ఇంకా గమ్మత్ ఏందంటే ఎవరికి అందినంత వాళ్ళు అమరుకుంటుంటే కళ్ళు మూసుకున్నది చూసుకుంటా కూస్తున్నది కూడా మన తెలంగాణ లీడర్రే. సుపరిపాలన అంటే గిది అని పాత కలెక్టర్ ఆకునూరు మురళి సార్ ట్విట్టర్ లో రాసిండు. గిసొంటి చేస్తే సర్కార్ మీద పబ్లిక్ కు నమ్మిక పెరుగుతుంది. పెద్ద చిన్న చూడకుండా పార్టీలు చూడకుండా ఎవరు కబ్జాలు చేసినా ఉలగొట్టుర్రి, పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల పని పట్టుర్రి అనుకొచ్చిండు. ఎప్పుడు గరీబుల ఇండ్లు గుడిసెలు ఉలగొట్టియంగానే చూసినాము. అసొంటిది అంత పెద్ద హీరో పని పట్టిరంటే సర్కారును తారీఫ్ చేయవలసిందే పో. ఓ దిక్కు గరీబోనికి 100 గజాల జాగలేక సిటీలా ఇండ్ల కిరాయిలు కట్టలేక సుక్కలు అగబడతంటే, ఇంకో దిక్కు ఇంద్రభవనం అసొంటి ఇండ్లున్నా కూడా సిటీ శివార్ల ఫామ్ హౌస్లు కట్టుకున్నారు మన లీడర్లు, యాక్టర్లు, సెలబ్రిటీలు. అది కూడా ఏడంటే శాన మటుకు గండిపేట దిక్కే. పైసలు ఉన్నోళ్ళు ఇండ్లు కట్టుకుంటారు, ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, గండ్లేం తప్పులేదు. కానీ రూల్స్ వాటించాలి కదా. ఒకళ్ళ వాటించకుంటే యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవాలి కదా. మన చేతుల పవర్ ఉన్నప్పుడు చేయాల్సిన పని చేయకుండా ఏరేటోళ్ళనంటే ఏం ఫాయిదా? ఏమో అనుకున్నాం, హైడ్రాకు గులాబీ హైకమాండ్ అదురుకున్నట్టే ఉన్నది పో. రామన్న గారి జన్వాడ ఫామ్ హౌస్ రూల్స్ తప్పిగట్టిర్రు, కులగొట్టుడు పక్కానే చర్చ నడుస్తున్నాయి. అలా సారోళ్ళ పేపర్ మంచి మంచి వార్తలు పట్టుకొచ్చింది గండిపేటకెళ్ళి. వీటిని ఊల్చే దమ్ముందా అని చెరువుకు దగ్గర రూల్స్ పాటించకుండా కట్టిరని కొందరు లీడర్లు పెద్ద పెద్దోళ్ళ ఫామ్ హౌస్ల గురించి ఖతర్నాక్ రాసిండ్రు. సేమ్ మొన్న కేటీఆర్ సార్ చెప్పిందే అనుకోరాదుండ్రి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత KVP రామచంద్రరావు గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, గున్నరు మధు యాష్కి గారు, రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతాం. ఎవరెట్లా రూల్స్ తప్పి కట్టిరో మొత్తం వివరాలు తెలిసినాక కూడా పవర్లున్న 10 ఏళ్లలో ఎందుకు గమ్మునుకున్నారో. అడ్డం బడ్డోళ్ళు ఎవరు, ఆపినోళ్ళు ఎవరు? దమ్ అంటే ఇగో గిది. హీరో నాగార్జున గారు చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ కట్టిండని అప్పట్లోనే తేలినా ఇటుకే కూడా వీకలేదు మనము. ఇప్పుడు చూడు జంబో మిషన్లు దిగి దుమ్ము రేపినాయి. శివరాంపల్లి చెరువును మింగి ఎంఐఎం ఎమ్మెల్యే బంగ్లా కడుతుంటే రప్పున JCPలు ఉరుకొచ్చి చెప్పున కూలగొట్టే. నందగిరి హిల్స్ లో ఓ పార్కును అమ్ముకొని గోడ కడుతురని తెలిసి దాని సంగతి చూస్తుంటే అడ్డం వచ్చిందని అధికార పార్టీ ఎమ్మెల్యే మీదనే కేసాయే. మీరు ఎవరైతే మాకేంది, రూల్స్ తప్పితే కూల్చుడే అని హైడ్రా గిట్ల పంతనం చూపిస్తుంటే సార్కేమో అస్సలు జీర్ణమైతలేనట్టుంది. ఆపాలని సీదా హైకోర్టుకు పోతే చెల్ గవేం నడవయి, రూల్సే అని ఆర్డర్ ఇచ్చే. హైడ్రామా అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా. చెరువులు, కుంటలు, పార్కులు, సర్కార్ జాగాలు కాపాడటానికి హైడ్రా రువ్వడి మీద ఉరుకుతుంటే పబ్లిక్ అంతా జేజేలు వలుకుతుంటే హైడ్రా డ్రామా అని కారోళ్ళు చెంగడం బింగడం ఎగురుడే గమ్మతున్నది పో. ధర్నాలు, దీక్షలు, నిరసనలంటే మీరేనా? మాకు చేయరాదా? మాకు గొట్లాడరాదా? మాకు పదవులు ఇవ్వకుండా మంచిదే, పార్టీ కోసం, లీడర్ల కోసం తగ్గఫర్ లడాయి చేస్తాం అని మా అక్కలు కొంగు నడుముకు చుట్టుకొని పోరాటానికి దిగితే ఎట్లుంటుందో ఎరికేనా? చూడు రిజరా. నల్లాల కాడ నీళ్ల కోసం కాదుల్లో మా వాళ్ళు కొట్టుకునేది, పార్టీల కోసం. అటోళ్ళు రేవంత్ అన్న కోసం, ఇటోళ్ళు రామన్న కోసం. హైదరాబాద్ బుద్ధా భవన్ కాడ మస్తు గడబడైంది 2 పార్టీల మహిళా కార్యకర్తలకు. మీరెంత అని కీసులాడుతంటే అమ్మలక్కలను ఆగబట్టలేక యాష్టగొన్నారు 4 సింహాలు. ఆఖరికి అందరినీ బండ్లకెక్కిచ్చి పట్టుకపోయిన. మరి ఒక్క కాడికి ఎందుకు వచ్చిండ్రంటే ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళు రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేస్తాన్రని మొన్న కేటీఆర్ సార్ అన్నాడు కదా. గట్లెట్లా మాట్లాడతాడని మహిళా కమిషన్ నోటీసులు పంపి ఇయాల విచారణకు పిలిచింది. అన్న ఒక్కడే రాకుండా బీఆర్ఎస్ లేడీ లీడర్లను, కార్యకర్తలను అందరినీ దోల్కొచ్చుకుండు. తెలంగాణ ఆడిబిడ్డలకు సారీ చెప్పాల్సిందేనని అటుకెళ్ళి కాంగ్రెస్ మేడాలొచ్చే వరకు కలవాడ కాడికి వచ్చింది కథ. ఈయన పెండ్ల మల్లమెల్లి గట్ట ఒలవదా? బెంచ్ కార్లో కూర్చొని వెళ్తుంది. మేము గరీబోళ్ళం, మేము ఏడా కూర్చుంటాం, బస్లో కూర్చొని వెళ్చుకుంటాం. ఆయన ఇదే ఆర్టీసీ బస్ ఎక్కి మా మహిళలందరికీ క్షమాపణ డిమాండ్ చేస్తున్నాం. మహిళా కమిషన్ ముంగటికి పోయి ఆత్రంలా ఏదో అన్నా మల్లోపారి గిట్లా మాట్లాడనంటే సరే అని పంపించేసిండ్రు. పొరపాటున ఒక మాట ఏదైతే దొరలేనో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. పవర్లుంటే ఏదంటే అది నడుస్తుందబ్బా.
సార్ ఇది రాంగు, సార్ ఇది రూల్స్ ప్రకారం తప్పు అని చెప్పే ధైర్యం ఏ ఆఫీసర్కు ఉండదు. ఫైల్ వచ్చిందంటే అంత ఓకే అని సంతకం పెట్టాల్సిందే, లేదంటే ఏమైతుందో కూడా తెలుసు. మరి గిట్లుంటది కాబట్టి రూల్స్ గిల్స్ జాంతనయ్య అని తయ్యని ఆడతారు. అటెన్కా ఇగో గిట్ల కావచ్చు. పనివంతుడంటే పల్లాగా రేపు చెరువును ఊడ్చుడు, కాలేజీలు కట్టుడు. ఎవ్వరికి ఇంత ఆపకుండా ఏ పనికి ఇంత ఆగకుండా దిగ్విజయంగా కట్టుకుంటుంటే ఇప్పుడు నీళ్ల శాఖ ఆఫీసర్లకు ఎరుకైతే ఊరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిండ్రు. గౌరవ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి మీద పోలీసులు కేసు కట్టిండ్రు. ఎన్నో కాదు, హైదరాబాద్ శివారు గట్కేసర్ మండలం వెంకటాపురం కాన్నే నాడెన్ చెరువుని ఇంత కబ్జా చేసుకుంటూ వస్తుండట ఏండ్ల సంధి. అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా మెడికల్ కాలేజీలు బఫర్ జోన్ లోనే కట్టిండ్రట. సార్ కాలేజీ జాగల మీద మస్తు మాటలైంది కానీ అప్పట్లో పల్లా గారు అధికార పార్టీ ఎమ్మెల్సీ గారాయే, ప్రగతి భవన్ లో పతారగల్ల లీడర్ ఆయే. ఆఫీసర్లు కండ్లకు బట్ట కట్టుకుంటారట, పోలీసులు కంప్లైంట్లు తీసుకోలేదట. అయితే ఈ నడుమోగలు సీదా హైకోర్టుకు పోయే వరకు ఇవాళ రేపట్ల ఆర్డర్ వస్తుందనంగా కేసు అయిందిగా. ఓ దిక్కు హైడ్రా రువ్వడు చూపిస్తున్నాయల్ల ఇది బయటకు వచ్చింది కాబట్టి ఏమైతుందో చూడాలి. ఈడికే అయిపోలేదట. చెర్లు, కుంటలు, సర్కార్ జాగాలు కబ్జా చేసి కట్టిన కాలేజీలు, కడమ బంగ్లాల లెక్కలు మొత్తం తీస్తుర్రట. నోటీసులు ఇచ్చి కూల్చుడేనట. ఊర్లా ఓ 4 ఎకరాలు ఉన్నదంటే కుదిరితే సాగు చేసుకుంటారు, లేదంటే కౌలుకిస్తారు. అట్లా కాకుంటే భూమి పడవ పడుతుంది. అట్లనే ఫ్లాట్లు ఉంటే ఇండ్లు కట్టుకుంటారు. రేటు పెరిగేటట్టుంటే చుట్టూ ఫెన్సింగ్ పెట్టి 4 రోజులు ఆగుతారు. మంచి రేట్ వస్తే తీసేస్తారు. ఇంట్లో సుత్తా ఏమన్నా వాడని వస్తువులు ఉంటే పక్కోళ్ళకి ఇచ్చుడో సగం రేటుకి అమ్ముడో వేస్తుంటారు. ఉత్తగ పెడితే ఖరాబ్ అయితే తప్ప ఫాయిదా ఉండదు కదా. ఇక కంపెనీలు, ఆఫీసులకు ఇచ్చిన భూముల మీద నజరేసింది సర్కారు. బిజినెస్లు చేస్తామని గవర్నమెంట్ భూములు తీసుకొని పడవ పెడుతున్నారట. మరి ఏండ్ల కమానం ఇట్లనే నడుస్తున్నా పాత సర్కారులు పట్టించుకోలేదు. ఏడేడు ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చిండ్రు, అందులో బిల్డింగ్లు కట్టిండ్రా, ఉత్తగనే ఉన్నాయా అని లెక్కలు తీసి వాపస్ తీసుకునే పనులు ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 100 ఎకరాలు ఖాళీగా ఉన్నాయట. ఆల్రెడీ 138 కంపెనీలకు ఇచ్చిన 164 ఎకరాల భూములు పడవ పెడితే నోటీసులు పంపిండ్రు. అటుకెళ్ళి ఏముచ్చట చెప్పకపోయే వరకు వాపస్ తీసుకోవాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండ్రట. చేయాల్సిందే మరి. జాగాలు అట్లనే పెడితే ఫాయిదా ఏముంటది? అదే కంపెనీ పెడితే 100 మందికి జాబులు వస్తాయి, చుట్టుముట్టు డెవలప్మెంట్ జరుగుతుంది, సర్కార్కు ట్యాక్సుల పేరు మీద ఇంత ఆమ్దాని వస్తుంది. ఉత్తగుంటే కబ్జాలు అవుతాయి. అందుకే వాపస్ తీసుకొని భూములకు జియో ట్యాగింగ్ పెట్టి సర్కార్ భూములు కాపాడతారట. ఇక ఏర్పడ్డాక హైదరాబాద్ 10 ఏళ్ళు ఆంధ్ర, తెలంగాణకు రాజధాని ఉంది కాబట్టి ఆంధ్ర కోసం కొన్ని బిల్డింగులు ఇస్తే ఇప్పుడు టైం వచ్చినందుకు ఆ బంగ్లాలు ఖాళీ అయినాయి. అవి సుత ఎట్లా వాడుకోవాలనేది ఆలోచన చేస్తున్నారు. మంచి సెంటర్లుంటే ప్రైవేట్ ఆఫీసులకు కిరాయిలకు ఇస్తారట. అటు సర్కార్ భూములు కాపాడుకోవాలి, ఖాళీగా ఉన్న బిల్డింగులు వాడుకోవాలి. ఉత్తగుంటే ఖరాబ్ అవుడు తప్ప ఏమొస్తుంది మరి? గంటకింత 8 గంటలైతే ఓ రేటు, 12 గంటలైతే ఇంకో రేటు, 24 గంటలు దాటితే ఏరే రేటు. పార్కింగ్ ఫీజులు గిట్లనే ఉంటాయి. మళ్ళా పని మీద బండ్లు పెట్టి ఎటన్నా పోతే వచ్చే వరకు టెన్షనే. గంట ఆలస్యమైన డబుల్ పైకం కట్టాల్సి వస్తుంది. మరి బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లలో పెట్టి ఊర్లకు పోతోలకు ఛార్జీల సగం పైకం పార్కింగ్కే అవుతుంటాయి. గదే ఫ్రీ ఉంటే కొంతన్న ఫాయిదా అవుతుంది. అంతటా అట్లా కుదరదు కానీ గీడనైతే మొన్నటిదాకా గట్లనే ఉండే. అయితే మెట్రో స్టేషన్ల బండ్లు పెడతోళ్ళు నిమ్మలవడే ముచ్చటిది. నాగోలు, మియాపూర్లా ఫ్రీ పార్కింగ్ ఎత్తేసి ఛార్జీలు వసూలు చేస్తామన్నారు కదా. ఇప్పుడు వెనకకు తగ్గిండ్రు ఆఫీసర్లు. మెట్రో కూతబెట్టిన కాంచి ఈడ ఫ్రీగానే బైకులు పెట్టి రైలు ఎక్కి ఆఫీసులకు పోతున్నారు. కానీ కొత్తగా డెవలప్మెంట్ పేరు మీద ఛార్జీలు వసూలు చేస్తామని సాటింపేస్తే పబ్లిక్ అంతా మస్తు గుస్సాయిండ్రు. అటు టికెట్ పైసలు, ఇటు పార్కింగ్ ఫీజు. నెలకు ఎట్లా లేదన్నా ఒక్కరికి 3-4 వేలు అయితాయట. గా పైసలు పెడితే పెట్రోల్ పోసుకొని బండి మీదనే పోవచ్చు. ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయని మెట్రో ఎక్కితే గీ బాధుడేందని లొల్లి పెడుతున్నారు. పోనీ గింత పైకం కట్టినా మన బండ్లకు గ్యారెంటీ ఉన్నదా అంటే ఓనర్లదే జిమ్మేదారి. పని మంతులు కొట్టేసినా ఇలా నడగొద్దట. మళ్ళా ఎండకెండు, వానకు దడుచుడు, బండ్లన్నీ దుమ్ము. సవలతులు చేసుడు లేదు గాని అడ్డగోలుగా ఛార్జీలు గుంజుడైంది. మునుపు లెక్కనే బైకులు పెట్టనీయాలని రేపు నాగోళ్ళ ప్యాసింజర్లంతా ధర్నా వేస్తామని ఆవాజిస్తే ముచ్చట రచ్చయ్యేటట్టుందని ఇప్పటి మందం వాయిదా వేసిండ్రు. చూడాలి మరి ఎప్పటికీ అట్లనే ఉంటదో, 4 వద్దులైనాక మళ్ళేం చెప్తారో.
దునియాలనే బగ్గ ఆమ్దాన్ వచ్చేదంటే తిరుపతి వెంకన్న గుడే రోజుకు 3 కోట్ల అల్కగా గల్లెల పడతాయి. పక్క రాష్ట్రాలు బయటి దేశాలకు కూడా వస్తారు. మన యాదాద్రి నరసన్న ఎమ్లాడ రాజన్న గుల్లకడ ఆమ్దాన్ మంచిగానే ఉన్నది. ఎండాకాలం సెలవుల శీతం పోయొచ్చిండ్రు. ఐతారం సోమవారం బగ్గ పోతున్నారు. శ్రావణ మాసం మొక్కులు గల్లెల పైసలేసుడు జోరుగా నడుస్తుంది. మరి దేశమంతటా కాయిషేషే ఓ గుడికాడ ఎట్లున్నదో అరుసుకుందాం పాండ్రి. అయోధ్య రామయ్య ఏడాది ఆమ్దాని ఎంతో తెలుసునా? 363 కోట్లు, అంటే అందాజుగా రోజుకు 1 కోటి రూపాయలు. పోయినేడు ఏప్రిల్కెళ్ళి ఈ ఏడు మార్చి వరకు భక్తులు దేవుని గల్లలేసిన పైకమే ఇదంతా. కొత్త గుడిలా బాలరాముని దర్శనం షురువయ్యి 8 నెలలే అవుతుంది గాని అంతకు మొదలే లైన్లు గట్టి గీ తీర్ల చదివిచ్చిర్రు. మార్చికెళ్ళి 5 నెలల పైకం కలిపితే ఇంకింత ఎక్కువనే ఉంటది. గుడికి చెక్కుల పేరు మీద 58 కోట్లు, ట్రస్ట్ డొనేషన్ బాక్సులలో 25 కోట్లు వచ్చినాయట. ఆన్లైన్లా భక్తులు పంపిన చందాలు 71 కోట్లు అయితే అందులో బయటి దేశం భక్తులు ఇచ్చినాయి 10 కోట్లు. అయితే ఓ భక్తుడు 2100 కోట్ల చెక్కు పంపిండట గుడికి. కానీ ప్రధానమంత్రి ఆఫీస్ పేరుతోటి ఉండే వరకు ఢిల్లీకి పంపుతున్నారు. ఇక గుడి దగ్గర ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి. 3 ఏండ్లల్లో 1850 కోట్లు ఖర్చు పెడితే ఈ ఏడాదిలోనే 776 కోట్లతోని పనులు చేపించిరట. వచ్చే ఏడాది టైంలో ఎట్లా లేదన్నా ఇంకో 850 కోట్లు ఖర్చయ్యే ఛాన్స్ ఉందని అయోధ్య గుడిలో ట్రస్ట్ వాళ్ళు లెక్కలేసి చెప్పిర్రు. 100 కోట్లు పెట్టి కడుతున్నారు, మంచిగానే ఉన్నది గాని మొన్న ఒక్కవానకే గర్భగుడిలకు నీళ్ళొచ్చినాయి. జరా పనులు బందోబస్తు చేపించి వచ్చేటోళ్లకు తిప్పలు కాకుండా మంచిగా దర్శనం చేపిరు సార్లు. ఎవరి ఫోన్ల కాలు ఏలి ముద్రలతోటి తాళం వేసుకుంటారు, లేదంటే పిన్ నెంబర్లు పెట్టుకుంటారు. ఇంటోళ్ళు అడిగినా అస్సలు చెప్పరు కొందరు. ఇక బ్యాంక్ వివరాలు అయితే చాలా సీక్రెట్. ఇంటామే ఏటీఎం నెంబర్ అడిగితే నీకెందుకు, ఏం కావాలనో చెప్పు తెచ్చిస్తా అంటారు. ఇక బయటకు పోయినప్పుడు సుత అంత అల్కగా ఎవ్వరికి వివరాలు చెప్పరు. గింత జాగ్రత్తగా ఉండేటోళ్ళు కూడా గిల్ల చేతికి చిక్కి ఉత్తగానే ఆగమైతున్నారు. ఎట్లా అంటే ఇగో గిట్లా 38,410 చెక్ బుక్లు, 64 ఏటీఎం కార్డులు, 7 గీకే మిషన్లు, 64 ఫోన్లు, 4 అలకటి కంప్యూటర్లు, 112 సిమ్ కార్డులు, 6 రబ్బర్ స్టాంపులు, ఓ బంగారు చైను, బ్రాస్లెట్, 2 ఉంగరాలు. గుజరాత్ పని మంతుల తాను పట్టుకొచ్చిర్రు పట్నం పోలీసులు. కంటికి కనబడని సైబర్ దొంగలు. మరి హైదరాబాద్ లో అకౌంట్లకెళ్లి పైసలు పోగొట్టుకున్నోళ్ళు స్టేషన్ల కంప్లైంట్ ఇస్తే 6 టీములు గుజరాత్ పోయి 36 మందిని అరెస్ట్ చేసిండ్రు. అందులో ఓ చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉన్నాడట. అంటే లెక్కలు పక్కా తెలిసిన మనిషి. హైదరాబాద్ లోనే 30 మందికి గుండ్లు కొట్టి 12.5 కోట్లు కొట్టేసిరంటే చూడుర్రి. అందులో 4.5 కోట్లు పోలీసులు వాపస్ తెచ్చిరట. జిల్లాలల్లా 100కు మీదనే కేసులైనాయి. ఇక పక్క రాష్ట్రాలు దేశమంతట చూస్తే వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో చూస్తే దాదాపు 1000 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు. ఆల్రెడీ 1000 కేసులంటే మాటలా? మా కంపెనీలో పైసలు పెడితే డబ్బులు కట్టిస్తాం, పలానా కంపెనీలో షేర్లు కొంటే బగ్గ లాభం వస్తుంది, మీ బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయాలని ఫోన్లకు అడ్డమైన మెసేజ్లు పెట్టి అకౌంట్లు ఉడుస్తున్నారట. గిసొంటి దినం ఏడనో తాన జరుగుతూనే ఉంటాయి, దొరుకుతూనే ఉన్నారు. అయినా పబ్లిక్ నమ్మి ఇంకా మోసపోతున్నారు కాబట్టే మనోళ్ళ పని అలకగైతున్నది. చూసుకోండి జరా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.